మరొక్కసారి ఎన్టీఆర్ గారి ఆత్మకు సంక్షోభం కలిగిస్తా ఉన్నారు, ఆయన ఆత్మ క్షోభకు గురి చేస్తా ఉన్నారు. వీళ్ళ వారసులు, వీళ్ళ ఎన్టీఆర్ గారి కడుపున పుట్టినంత మాత్రం చేత వారసత్వం వస్తుందా? స్వయంగా మీరు చూడండి, ఇదిగో చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఓకేనా? అలాగే వీళ్ళ స్టేట్మెంట్స్ చూపిస్తా బాబు. ఇదిగో అల్లుని సమక్షంలో అత్తామామల దండల మార్పిడి, పేపర్లో న్యూస్లు ఎలా మాట్లాడతారు ఈ టీడీపీ వాళ్ళు. అలాగే రేణుకా చౌదరి ఇచ్చిన స్టేట్మెంటు, దమ్మున్న మగాడు ఎన్టీఆర్ తన పెండ్లిని నిర్భయంగా చేసుకుని బయట పెట్టారు. దమ్మున్న మగాడు చూడండి, వాళ్ళు అప్పుడు టీడీపీయే కదా. సరే, ఇవన్నీ కూడా మాకు అభినందన. ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా మా పెళ్లికి వచ్చే ఆశీర్వదించారు. ఎందుకంటే ఈరోజు బాబు మీకు అందరికీ కూడా నేను మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను. ఎన్నాళ్ళు ఒక స్త్రీ అవమానపడుతుందో చెప్పండి. ఇంకా ఏంటంటే అంబేద్కర్ బాటలో ఎన్టీఆర్, అంబేద్కర్ ఏ విధంగా ద్వితీయ వివాహం చేసుకున్నారో డాక్టర్ సబితాని, అదేవిధంగా ఎన్టీఆర్ ద్వితీయ వివాహం చేసుకున్నారని ఆయన పొగడటం తెలుగుదేశం వాళ్ళు. ఎన్టీఆర్ పెళ్లికి ప్రాముఖ్యం ఇచ్చినందుకు దూరదర్శన్ అధికారికి అక్షింతలు. సెంట్రల్ కాంగ్రెస్ కదా అప్పుడు, అందుకని పాపం దూరదర్శన్ వాళ్ళు బాగా కవరేజ్ ఇచ్చారు. దాని మీద అధికారిని కూడా ఏదో మార్చారట. మా మామ పెళ్లి పురోగామి చర్య. చూడండి మీరు, ఎవరిది? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మా మామ పెళ్లి పురోగామి చర్య. ఇది ఎంతో అభినందించదగిన విషయం. ఈ కుటుంబ సభ్యులేగా దగ్గుబాటి, ఆయన ఏమన్నా బయటి వ్యక్తా? ఇప్పుడు పురంధేశ్వరి సమాధానం చెప్పాలి. నీ మొగుడే కదా ఇచ్చాడు, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మరి నీకేం మాయరోగం వచ్చిందని నువ్వు అంత ఇదిగా నన్ను ఇచ్చేస్తా ఉన్నావు. ఇదిగో ఆయన ఎన్టీఆర్ గారు, తప్పు కాదు బ్రదర్, ఇది ధర్మబద్ధమే మా వివాహం. ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో ఆయన మొత్తం కూడా ఇక్కడ ఆమె ఆదుకోకపోతే బ్రతికి ఉండేవాణ్ణి కాదు. చూడండి, ఆమె ఆదుకోకపోతే బ్రతికి ఉండేవాణ్ణి కాను. 3 సార్లు నాకు స్ట్రోక్ వస్తే ఆమె నిలబడి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతికించారు. ఆమె లేకపోతే నేను లేను. అందుకే ఆమెను నేను వివాహం చేసుకున్నాను. జనామోదంతోనే నేను ఈ వివాహం చేసుకున్నాను. ఎన్టీఆర్ గారు కొన్ని లక్షల మంది జనం ముందే కదా తిరుపతిలో అనౌన్స్ చేశారు. ఇంకా చట్టబద్ధంగా కాండి బోలెడు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ కూడా ఎందుకు స్వయంగా చంద్రబాబు నాయుడు నా మీద కేసు వేశాడు. ఏది అక్కడ గండిపేట తెలుగు విజయం కోసం. ఆ కేసు వేసినప్పుడు హైకోర్టుకు అందులో నా మీద నేనే కదా మరి కేసు వేసినప్పుడు నా మీద వైఫ్ ఆఫ్ ఎన్టీ రామారావు, అందువల్ల ఈమె ఆక్రమించుకొని ఉంది. అది అంతా కూడా తెలుగు విజయం నాకు చెందాలి, నేను తెలుగుదేశం అధ్యక్షుడిని అని చెప్పి నా మీద కేసు వేశాడు. మీరు అడగండి, నా దగ్గర ఉన్నాయి కూడా ప్రూఫ్స్ కావాలంటే. అంటే ఒక పెళ్లికి స్వయంగా ఒక మహానుభావుడు, అలాగే నేను ఎటువంటి దాన్నో నా క్యారెక్టర్ గురించి కూడా ఆయన ఎంత బాగా చెప్పారంటే, ఆమె ధర్మబద్ధమైంది, నైతిక వర్తన కలిగింది, అందువల్లనే నేను ఆమె విశ్వాసపాత్రురాలు, అందువల్లనే నేను ఆమెను వివాహం చేసుకున్నాను అంటూ ఆయన స్వయంగా ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా విద్యావంతురాలు, సంస్కారవంతురాలు. ఇదిగో ఆమె ధర్మనిష్టను మీరు తర్వాత ఏం చూడండి. ఆమె ధర్మనిష్ట, నైతిక ధర్మాన్ని చూసిన మీదటనే ఆమెను వివాహం చేసుకోవడానికి నిర్ణయించాను.
పురంధేశ్వరి ఒక సందర్భంలో చెప్తుంది ఆమె మాకు నచ్చలేదని. ఎందుకు నచ్చలేదమ్మా మీకు? మీ కుటుంబంలో నేనేమన్నా అడ్డం వచ్చానా? మీ ఆస్తుల కోసం నేనేమన్నా అడిగానా? ఎప్పుడో పెళ్లిళ్ళు చేసుకుని 80 ముందే పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు కదా. మరి అందరూ కలిసి ఆయన వదిలేస్తే కదా. అప్పటికే ఆయనకి మరి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత బైపాస్ సర్జరీ జరిగింది, తర్వాత నేను వచ్చిన తర్వాత ఆయనకి పక్షవాతం వస్తే ఆ సందర్భంలోనే కదా నన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రకాలుగా నేను ఆయన నేనంటూ రాకపోతే ఎన్టీఆర్ గారు తిరిగి లేచి నిలబడేవారా? మీరెవరైనా ఆయన అంత శ్రద్ధ తీసుకొని చూసారా? మందులు ఇచ్చేవాళ్ళ? పగలు రాత్రి నేను ఎంత సేవ చేశాను ఆయన స్టేట్మెంట్స్ కావాలి మీకు ఎవరికైనా కాపీ తీసిస్తాను ఎన్టీఆర్ గారి. మీరంతా చిన్నవాళ్ళు, అప్పుడు లేరు కదా, అప్పుడు ఇవి ప్రెస్ ఇది స్వయంగా ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి, వేరుగా కాదు. అట్లాంటిది ఎందుకు నన్ను ఈ విధంగా మీరు 10 మందిలో చులకం చేస్తున్నారు? నన్ను చులకం చేయటం ద్వారా ఈ విధంగా ఎన్టీఆర్ గారిని అవమానం చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు? మీ తండ్రి గారు మీకు రక్తమాంసాలు పంచి ఇచ్చారు, అదేవిధంగా ఆస్తులు ఇచ్చారు, మిమ్మల్ని నిలబెట్టారు. ఇంత నిలబెట్టిన తండ్రికి ఎంత గౌరవాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గౌరవాన్ని మర్చిపోయారు. ఆ రోజు తండ్రి ధర్మాన్ని మర్చిపోయారు, ఆయనకు వెన్నుపోటు పొడిచారు. మీ దుర్మార్గుడైనటువంటి మీ బావతో చేయగలిపి ఆ రోజు పురంధేశ్వరి ఆమె పాత్రను కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ వెన్నుపోటులో ఆయన చంద్రబాబు నాయుడు బయట కనిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇంటర్నల్గా పురంధేశ్వరి ప్రధాన కారకురాలు. నేను